హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ దుర్గా ప్రసాద్. ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బ్లాగ్లో వచ్చేసి ఏంటంటే నా హెల్మెట్ది రివ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని నేను నా హైదరాబాద్ టు విజయవాడ రైట్లో కూడా యూజ్ చేశాను అనమాట. సో ఎన్ని రోజులు చేయకపోవడం కూడా అదే రీజన్ అనమాట. సో కొంచెం డీటెయిల్గా యూజ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ అలాగే రివ్యూ అని ఎందుకంటున్నానంటే సేఫ్టీ పరంగా ఎంత బాగుందని చెప్పేసి, అండ్ అలాగే ఇది మోటో బ్లాగింగ్కి యూజ్ అవుతుందా లేదని చెప్పేసి ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే వీడియోని అయితే స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట హెల్మెట్లో కాన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియోలో అయితే చూసారు కదా, అది షూట్ చేసి ఎడిట్ చేయడానికి నాకైతే చాలా టైం తీసుకుంది. దగ్గర 1.5 hours అట్లా పట్టిందనమాట. తక్కువే కానీ వీడియో అది బీరోల్ లెంత్, కాకపోతే ఏంటంటే దానికి నాకు ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు. సో అది టైం అయితే ఎక్కువ తీసుకుంది. అలాగే నాకు ఇప్పుడు ట్రైపాడ్ కూడా లేదు నా దగ్గర. ఏదో ఒక కాటన్ నాలుగు పెట్టేసి దానిపై నుంచి ఏదో జుగాడ్ చేసి మేనేజ్ చేస్తున్నాను అనమాట. అండ్ హెల్మెట్ అయితే ఇదే. ఎక్విప్మెంట్ అంతా తీసుకోవాలి నేను. నా దగ్గర మైక్ ఇవేమీ లేవన్నమాట. డిస్టర్బెన్స్ అయితే చాలా వస్తుంది వీడియోస్లో చేసినప్పుడల్లా. నేనైతే మైక్ కూడా తీసుకోవాల్సి ఉంది. హెల్మెట్ వచ్చేసి ఇది అనమాట, మీరు బీరోల్లో చూసింది. ఇది వచ్చేసి స్టీల్ బర్డ్స్ అనమాట కంపెనీ. హెల్మెట్ వచ్చేసి ఏంటంటే ఇది SBA 20 అనమాట. SBA 20లో SBS 09 అనమాట ఇది మోడల్ వచ్చేసి. అండ్ అలాగే నా పాత హెల్మెట్ కూడా స్టీల్ బర్డే అనమాట కంపెనీ. అదేంటంటే SB42 అనమాట అది మోడల్ వచ్చేసి. అది వచ్చేసి మోటో క్రాస్ హెల్మెట్ అనమాట, ఆఫ్ రోడింగ్ హెల్మెట్ అది. అదేంటంటే నాకు కొంచెం అదే ఎందుకు తీసుకున్నానంటే, నేను అప్పుడు నాకు ఈ వ్యూ ఏదైతే ఉందో కొంచెం ట్రాఫిక్లో ఇలా డ్రైవ్ చేసేటప్పుడు హైవేస్ పక్క నుంచి కానీ సడన్గా మనకి వెహికల్ పక్కన వచ్చే వరకు తెలియదు. ఎంత మిర్రర్స్ చూసినా కానీ సడన్గా ఒక్కొక్కసారి వాళ్ళు ఓవర్ స్పీడింగ్ చేయడం వల్ల ఎందుకు కానీ సడన్గా వచ్చేస్తూ ఉంటారు. సో మనకి వ్యూ అనేది సైడ్ నుంచి డిస్టర్బెన్స్ ఉండేది కొంచెం కనిపించకుండా ఉండడం వల్ల. సో అందుకని చెప్పేసి దాంట్లో అయితే ఇది మనకి ఈ సైడ్ వ్యూ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఆఫ్ రోడ్ హెల్మెట్లో. సో నేను ఆ హెల్మెట్ అయితే తీసుకున్నాను. ఈ 42లో మనకి మోటో బ్లాగింగ్ చేయడానికి కూడా అవ్వదు. సో ఇక ఈ హెల్మెట్ తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మనకి కింద ఈ విండ్ బ్లాస్టింగ్కి తగ్గడానికి కూడా ఇది ఒకటి ఉంటుంది అనమాట, ఆర్మర్. అండ్ అలాగే మనకి సపోజ్ దాంట్లో ఏంటంటే మనకి ఈ చిన్ పార్ట్ అంతా ఓపెన్ ఉంటుంది, ఈ ప్లేస్ అంతా. సో ఇక నేను ఇదైతే తీసుకున్నా, మోటో బ్లాగింగ్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇది షోరూమ్కి వెళ్ళింది ఏంటంటే వేగా బన్నీ బోల్ట్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను. కానీ నాకు ఇది కంఫర్ట్ బాగా అనిపించింది అనమాట, కంఫర్ట్ సేఫ్టీ పరంగా. కాకపోతే నాకేంటంటే ఇది సైడ్ వ్యూ కొంచెం దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎక్కువ కనిపించింది అనమాట. సో ఇక నేను ఇదైతే పిక్ చేసుకున్నాను హెల్మెట్. అండ్ యాక్చువల్గా అయితే నేను MTలో చూద్దామని చెప్పేసి వెళ్ళాను. కాకపోతే నాకు MT ఎక్కడ దొరకలేదు అనమాట. ఆల్ ఓవర్ హైదరాబాద్లో షోరూమ్స్ అన్నీ కవర్ చేశాను మ్యాక్సిమం. బట్ MT ఏంటంటే ఓన్లీ డైనమిక్ రైడర్స్లోనే ఉంటుంది. అదేంటంటే నేను వెళ్ళినప్పుడు నాకు సైజు లేదనమాట. నాకు వచ్చేసి M వస్తుంది. సో ఆ సైజు లేదు. సో అందుకని చెప్పేసి ఇక వేరే హెల్మెట్ మార్నింగ్ రైడ్కి వెళ్ళాల్సింది. సో ఈ హెల్మెట్ అయితే తీసేసుకున్నాను నేను. అలాగే వీగేర్స్ కూడా వెళ్ళాను, కానీ వీగేర్స్లో అయితే అసలు వాళ్ళది సేలే చేయరంట MT హెల్మెట్స్. సో ఇక అట్లా అని చెప్పి డైనమిక్ రైడర్స్కి వెళ్ళాను అనమాట. హైటెక్ సిటీలో కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది కదా అక్కడ. సో నాకైతే అక్కడ సైజ్ దొరకలేదు. సేమ్ అది కూడా నియాన్ కలర్లోనే తీసుకుందాం అనుకున్నా. పర్టికులర్గా ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నా బైక్ది అయితే వినైల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, డెకల్స్. సో నేను అది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు చూడండి, ర్యాప్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో MTA ఎందుకంటున్నానంటే అది కొంచెం ప్రీమియం హెల్మెట్స్లో కొంచెం నాకు నచ్చుతుంది అనమాట. నేరో లుక్స్ కానీ అదంతా హెల్మెట్ నాకు చాలా ఇష్టము. స్టీల్ బోర్డ్ కూడా నేను అందుకే తీసుకున్నాను అనమాట. ఇది లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇట్లా నేరో మంచి అగ్రెసివ్ లుక్స్ ఉంటాయి దీంట్లో కూడా. MT కూడా అది 6000 అనమాట నేను చూసిన హెల్మెట్ ఏంటంటే. సో దాంట్లో కూడా మనకి మంచి ఫీచర్స్ ఉంటాయి. టిన్ వైజర్ వస్తుంది దాంట్లో కూడా. అండ్ సేఫ్టీ పరంగా అయితే చాలా బాగుంటుంది అది. అండ్ యాక్సర్ కూడా బెస్ట్ హెల్మెట్ అనమాట. చాలామంది మోటో వ్లాగర్స్ కూడా యూస్ చేస్తారు మీరు చూసినట్టయితే.
సో యాక్జార్లో ఏంటంటే మనకి ఏ సైజ్ అనేది తీసుకున్నా కానీ మీకు అవుటర్ షెల్ అనేది ఒకే సైజ్ ఉంటుంది. సపోజ్ మీరు ఎస్ తీసుకున్నా కానీ అవుటర్ షెల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో నాకు అది ఒకటే నచ్చదు యాక్సర్లో. సేఫ్టీ వైజ్ అది చాలా బాగుంటుంది అనమాట హెల్మెట్ అయితే. సో మనకి ఎంటీ వచ్చేసి ఏంటంటే సైజుని బట్టి షెల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ బయట షెల్ ఏదైతే ఉందో లోపల సైజుని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను అందుకని చెప్పేసి ఎంటీ అయితే చూస్ చేసుకున్నాను. పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి, కేవైటీ అని చెప్పేసి అట్లా. సో నాకైతే పర్సనల్గా ఎంటీ ఇష్టం అనమాట. ఎంటీ ఒకటి, స్టీల్ బోర్డ్ ఒకటి. నేను ఈ హెల్మెట్స్కి ఫ్యాన్ అనమాట. చాలా బాగుంటాయి డిజైన్ వైజ్ కానీ మొత్తం. దీనికోసం కూడా నేనైతే చాలా స్టోర్స్ తిరిగాను హైదరాబాద్లో, అమీర్పేట్ అండ్ అలాగే చాలా అనమాట. మాదాపూర్ సైడ్ కూడా తిరిగాను. నాకేంటంటే ఉన్నాయి హెల్మెట్స్ అయితే, బట్ ఈ కలర్ లేదనమాట. అక్కడ ఏంటంటే ఆరెంజ్ అట్లా ఉంది. సో A1 హెల్మెట్స్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంది. నేనైతే ఇక అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ 11కి అట్లా చెప్తే నేను ఈవినింగ్ వస్తుందని చెప్పారు. సో ఇక అక్కడే అడ్వాన్స్ పే చేసేసి తీసేసుకున్నాను అనమాట హెల్మెట్ అయితే. హెల్మెట్ గురించి అయితే మీకు చెప్పేస్తాను. ఫస్ట్లీ ఈ హెల్మెట్ ఎందుకు తీసుకున్నానంటే కనుక దీంట్లో ఫ్లిప్ ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇట్లా ఓపెన్ చేయొచ్చు హెల్మెట్. ఇట్లా నాకేంటంటే స్పెక్స్ ఉంటాయి అనమాట. సో దానివల్ల కొంచెం హెల్మెట్ పెట్టుకునేటప్పుడు ఓకే, కానీ మళ్ళీ స్పెక్స్ పెడితే సరిగ్గా లోపలికి వెళ్ళదు. సో అందుకని చెప్పేసి నార్మల్ హెల్మెట్స్లో సరిగ్గా స్పెట్స్ పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫ్లిప్ హెల్మెట్ అయితే తీసుకున్నాను. అది స్పెట్స్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఐడియా ఉంటుంది అనమాట. హెల్మెట్ అయితే ఇట్లా ఫ్లిప్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఇంకొకటి వచ్చేసి దీంట్లో లోపల ఇన్సైడ్ కూడా ఇన్బుల్ట్ ఆల్రెడీ మీకు ఒక వైజర్ ఉంటుంది అనమాట. ఇట్లా ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఎప్పుడన్నా హైవే రైడింగ్కి వెళ్ళినప్పుడు అట్లాంటి టైంలోనే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట ఈ వైజర్. ఎందుకంటే నార్మల్గా మనం ఈ సన్సెట్ ఆ టైంలో రైడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఎదురెండ తగులుతుంది అనమాట. డైరెక్ట్ కళ్ళల్లో కొడదు కదా ఎండ. సో అట్లాంటప్పుడు ఇది యూజ్ చేయొచ్చు అనమాట. నార్మల్గా ఏదో వీడియో బీరోల్ చేద్దామని చెప్పేసి కొంచెం డ్రామాటిక్ లుక్ ఉంటుందని చెప్పేసి ఈ వైజర్ పెట్టాను. నార్మల్గా అయితే మీకు దీంతో పాటు మనకి డిఫాల్ట్ వచ్చే వైజర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. ఇది వైజర్ వచ్చేసి. సో ఇదేంటంటే ఈ పైన ఈ బ్లాక్ వైజర్ ఏంటంటే టింటెడ్ది, ఇది మనకి ఫ్రీ వస్తుంది అనమాట హెల్మెట్తో పాటు. ప్లస్ దీంట్లో కూడా అడిషనల్గా ఇంకో వైజర్ ఉంటుంది. సో నాకు ఇది కూడా బాగా అనిపించింది. మీరు డే టైం యూస్ చేస్తారంటే ఈ లోపల వైజర్తో పనే లేదు. సో ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నైట్ టైం ఏంటంటే మనకి ఇంత షేడ్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు టింటెడ్ ట్రాన్స్పరెంట్ వైజర్ వేసుకున్నప్పుడు ఇది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ప్యాడింగ్ చూసుకుంటే అయితే ఇది రిమూవబుల్ ఉంటుంది. మీరు వాష్ చేయాలంటే కనుక మొత్తం ఇట్లా ప్యాడ్ సపరేట్ తీసేసి వాష్ చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ది, ఈ రైట్ సైడ్ది, ఈ రెండు మాత్రమే వస్తాయి అన్నమాట డిటాచబుల్. ఇది మాత్రం అట్లాగే ఉండిపోద్ది అనమాట డిఫాల్ట్. ఇది రాదు బయటికి. అండ్ నా SB42 అని చెప్పేసి ప్రీవియస్ హెల్మెట్ గురించి చెప్పాను కదా, దాంట్లో కూడా డ్యూయల్ వైజర్ ఉంటుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే నాకు దాంట్లో పెద్దగా యూజ్ అయ్యేది కాదు. ఇదేంటంటే మనకి సపోజ్ ఇది ఓపెన్ చేసామంటే ఫుల్ కవర్ అవుతుంది కదా ఇట్లా. అదేంటంటే మనకి ఇక్కడ వరకే ఆగిపోయేది. సగం కళ్ళు బయటికి సగమేమో బ్లాక్ కనబడేది, సగమేమో అంటే మొత్తం అంత ప్రాపర్గా ఇంత కిందకైతే రాదు. సో అదొకటి మైనస్ అనమాట SB42లో. ఇదైతే మనకి ఫుల్ కవర్ అయిపోతుంది. సో మనకి ప్రాబ్లమే ఉండదు. మీరు ఒకవేళ ఇది యూజ్ చేయకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. టింటెడ్ ట్రాన్స్పరెంట్ వైజర్ వేసేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మీరు డే టైంలో మీకు ఎండాల తగులుతుంది అన్నప్పుడు ఇది ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. సో చాలా స్ట్రాంగ్ హెల్మెట్ అనమాట ఇదైతే.
ఇది కొనడం వల్ల అడ్వాంటేజెస్ అయితే అయ్యాయి అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డిసడ్వాంటేజెస్ అయితే ఏమైతే ఉన్నాయో అవి చూద్దాము. ఇందాక ఇది వైజర్ చెప్పాను కదా దీని గురించి. ఇదేంటంటే మనం ఎప్పుడైనా ఓపెన్ చేయాలంటే ఈ వైజర్ లేపి మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకేంటంటే ఇట్లా బయట ఓపెన్ చేయడానికి ఇవ్వలేదన్నమాట. మీకు సపోజ్ దీంట్లోనే ఈ స్టీల్ బోర్డ్లోనే SB42 చూసుకుంటే ఏంటంటే మీకు ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. ఇట్లా లోపల వైజర్ ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి దీంట్లో అది రాలేదు. అండ్ అలాగే మీరు ఎంటీలో కూడా చూస్తే మీకు ఉంటుంది ఇట్లాగే. దీంట్లో కూడా వస్తే బాగుండేది. నాకు దీంట్లో అయితే డిసడ్వాంటేజ్ అది ఒకటి అనిపించింది. అండ్ అలాగే మీరు ఈ పార్ట్ ఏదైతే చూస్తే ఉందో చాలా డెలికేట్ అనిపిస్తుంది అనమాట. సో ఫ్లిప్ రావడం వల్ల అనుకుంటా పెద్దగా అంత క్వాలిటీ అయితే అనిపించలేదు. ఇది ఒకటి నేను చూసింది ఏంటంటే షాపింగ్ ఆన్లైన్ రివ్యూస్లో మీకు కొన్ని రోజుల తర్వాత ఇది లూజ్ అయిపోతుంది అని చెప్పేసి సౌండ్స్ రావడం అట్లా జరుగుతుంది అని చెప్పేసి విన్నాను. ప్రజెంట్ నాకైతే ఇప్పటి వరకు అట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదు. బెస్ట్ హెల్మెట్ అనే చెప్తాను, ఎక్సెప్ట్ ఈ పార్ట్ అనమాట. నాకేంటంటే ఇది ఎక్సెప్ట్ ఈ పార్ట్ అనమాట. ఇదేంటంటే నాకు చాలా డెలికేట్ అనిపిస్తుంది. చూడండి ఇట్లా ప్రెస్ చేస్తే స్క్వీజ్ అయిపోతుంది. మీరు ఇదే హెల్మెట్ సేమ్ ఇట్లా మొత్తం అటాచ్ చేస్తే కనుక ఇంత ఫ్లెక్సిబుల్ ఉండదన్నమాట. ఇదేంటంటే స్లోగా ప్రెస్ చేసినా కానీ మీకు ఇట్లా దగ్గరికి స్క్వీజ్ అయిపోతుంది. సో డిసడ్వాంటేజెస్ అంటే నాకు దీంట్లో కనిపించినవి ఇవి రెండే. అదర్వైజ్ హెల్మెట్ మాత్రం చాలా బాగుందన్నమాట. సేఫ్టీ పరంగా చూస్తే మీకు ఈ అవుటర్ షెల్ అంతా ఓకే. నాకు ఈ జాలైన్ పార్ట్ దగ్గరే కొంచెం డౌట్ పడుతుంది. లేకపోతే ఇది చాలా మంచి హెల్మెట్. సిటీ రైడ్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు హైవేకి ఇదైతే నేను రికమెండ్ చేయను. మోస్ట్లీ ఈ పార్ట్ అంతా ఓకే సేఫ్టీగా. మోస్ట్లీ మనం పడ్డా ఇక్కడే తగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా ఇక్కడ తగిలే ఛాన్సెస్ ఏమి ఉండవు, ఎందుకంటే మన షోల్డర్ ఆపేస్తుంది కదా పడ్డప్పుడు. సో ఈ ఈ జా ఏరియాకి టచ్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు. కానీ ఇది కూడా కొంచెం స్ట్రాంగ్ ఇచ్చి ఉంటే బాగుండేది అని నా ఒపీనియన్ అనమాట. హెల్మెట్ అయితే చాలా బాగుంది. నన్ను అడిగితే గో ఫర్ ఇట్ అనే చెప్తాను. ఎక్సెప్ట్ ఈ పార్ట్ కొంచెం నాకైతే ప్రజెంట్ అయితే ఇది రాలేదనమాట. సౌండ్స్ కానీ అట్లా ఏమీ లేదు. మేబీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయేమో. అప్డేట్ అయితే చేస్తాను మీకు, ఒకవేళ వస్తే కనుక. వ్లాగ్స్ ఏదో ఒకటి చేస్తుంటా కదా, దాంట్లో మీకు అయితే అప్డేట్ చేస్తాను. కొంచెం క్వాలిటీ తగ్గితే కనుక ఏమనుకోకండి, ఎందుకంటే వీటికి ట్రైపాడ్ లేదని చెప్పాను కదా నా దగ్గర. సో దానివల్ల ఏంటంటే మనకి లెంత్ అనేది సరిపోవట్లేదు. సో నేను వైడ్ యాంగిల్ లెన్స్ అయితే పెట్టాను అనమాట. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కట్ చేయాల్సి వస్తుంది, కార్నర్స్ కానీ ఏదైనా. సో కొంచెం జూమ్ ఇన్ అవ్వచ్చు. దానివల్ల కొంచెం క్వాలిటీ ఏదైనా తగ్గితే కనుక అడ్జస్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి యాడ్ క్యామ్ ట్రావెల్ లెన్స్ అనమాట. ఇదే వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పాను కదా, దాని పౌచ్ ఇది. ఇవే లెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. వీడియోకి అయితే ఇంతే. హెల్మెట్ గురించి రివ్యూ అయితే చేసి పెట్టేశాను. ఒకవేళ రేటింగ్ అడిగితే కనుక సేఫ్టీ పరంగా 10కి 7 ఇస్తాను. అండ్ అలా 10కి 7 కూడా 10కి 6 ఇస్తాను. అండ్ అలాగే మీరు స్టైల్ పరంగా అడిగితే కనుక 10కి 9 ఇస్తాను అనమాట.